అసలే ఉప్పు నిప్పు లాంటి లీడర్లు వాళ్ళు. దానికి తోడు అమ్మవారికి బోనం సమర్పించే విషయంలో వివాదం మరింత ముదిరింది. ఇంకేముంది, ఒకరికొకరు అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. మాటల తూటాలు పేల్చేస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్లో కాకరేపడమే కాదు, గాంధీ భవన్ను సైతం షేక్ చేస్తారట. ఏకంగా క్రమశిక్షణ కమిటీ వరకు చేరింది ఈ లొల్లి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిన ఆ వరంగల్ కాంగ్రెస్ నేతల గొడవేంటి? బోనం విషయంలో తలెత్తిన ఆ వివాదమేంటి? వరంగల్ జిల్లా కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలు పతాక స్థాయికి చేరుకుని అగ్గిపుల్ల వేయకుండానే భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒకవైపు, మిగిలిన ఎమ్మెల్యేలు మరోవైపు అన్నట్లుగా గ్రూప్ వార్ సాగుతోంది. సురేఖ భర్త కొండా మురళి స్వంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపగా భద్రకాళి అమ్మవారికి బంగారం బోనం సమర్పణలోనూ భిన్నాభిప్రాయాలతో జగడానికి దిగారు నేతలు. వరంగల్ నగరంలో కొలువైన భద్రకాళికి ఈ నెల 22న మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సైతం పంపిణీ చేశారు. అయితే ఆచారంలో లేని బోనం ఏంటని ఎమ్మెల్యే నాయిని అడ్డు చెప్పడంతో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో ఎన్నడూ బోనం సమర్పించలేదని మంత్రి సురేఖ పునరాలోచన చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. కొందరి అభ్యంతరం వల్ల భద్రకాళి బోనం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేఖ ఒక ప్రకటన విడుదల చేశారు. అలా అమ్మవారి సాక్షిగా మొదలైన పంచాయతీ రోడ్డు మీదకి వచ్చిందట. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అంటూ తాను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడని కొండా సురేఖ అనటం దుమారం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టీడీపీలో నడిచినట్లు ఇక్కడ నడుస్తుందనుకుంటున్నారని, కాంగ్రెస్లో సాగదని అన్నారామె. చినికి గాలివానలా మారి కొండా దంపతులు వర్సెస్ మిగతా కాంగ్రెస్ లీడర్లు అన్నట్లుగా సాగిన ఈ పంచాయతీ చివరికి గాంధీభవన్ చేరింది. తమపై మంత్రి కొండా దంపతులు చేసిన కామెంట్స్పై చర్యలు తీసుకోవాలని వరంగల్ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్కి ఫిర్యాదు చేశారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం కలకలం రేపుతోందట. మంత్రి కొండా సురేఖ దంపతులతో మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గత కొన్ని రోజులుగా అస్సలు పొసగడం లేదు. ఫలితంగా జిల్లా ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలు అగ్నికి ఆర్జీయం పోసినట్లు తమకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను తయారు చేస్తున్నారని మంత్రి కొండా దంపతుల్లో ఉందట. అందుకే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై అటు కొండా మురళి, ఇటు మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరగటం వరంగల్ కాంగ్రెస్లో కల్లోలంగా మారిందట. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యేలు అంతా నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో భేటీ కావటం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయటం, దీనిపై సమీక్ష చేయటం కలకలం రేపుతోంది. మరోమారు వరంగల్ పంచాయతీపై గాంధీభవన్లో క్రమశిక్షణ భేటీ ఉండటంతో అసలు వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైందట. 5 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీతో మంత్రి కొండా సురేఖ దంపతులకు మొదలైన పంచాయతీలో క్రమశిక్షణ కమిటీ సమీక్షలో ఎవరిపై చర్యలుంటాయి, ఎవరికి వార్నింగ్ వస్తుందో అని వరంగల్ కాంగ్రెస్లో సరికొత్త చర్చ నడుస్తోందట.